నమస్కారం. సుల్తానాబాద్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో బుధవారం 219 కోట్ల 67 లక్షల రూపాయల విలువైన హైబ్రిడ్ మాన్యుటీ మోడల్ నాన్ ప్లాన్ రహదారి అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి ప్రజల నుంచి అత్యంత ఆదరణ కలిగిన మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్యే విజయరమణారావు ఎల్లప్పుడూ పెద్దపల్లి అభివృద్ధి గురించే ఆలోచిస్తూ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే పెద్దపల్లి బైపాస్ రహదారికి నిధులు మంజూరు చేశామని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 13,000 కోట్లతో, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,000 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత భారీ మొత్తంలో రహదారి పనులు చేపట్టడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ విజయరమణారావు విక్రమార్కుల్లా ప్రజల, రైతుల కోసం నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు నాయకత్వంలో సమస్యలను పారదర్శకంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేసి ఉద్యమానికి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దెబ్బతిన్నప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం కఠిన పరిస్థితుల్లోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల్లో పెద్దపల్లి జిల్లాలో కేవలం 900 కోట్ల విలువైన రహదారి పనులు మాత్రమే మంజూరయ్యాయని, ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1700 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రభుత్వ విజయరమణారావు కృషితో పెద్దపల్లి బైపాస్ రహదారికి నిధులు మంజూరయ్యాయని, పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త పోలీస్ స్టేషన్, అవసరమైన ప్రభుత్వ భవనాలు, తహసీల్దార్ కార్యాలయాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1700 కోట్ల రహదారి పనులతో రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను వేగంగా రవాణా చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, గత 2.5 సంవత్సరాల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల సహకారంతో సుమారు 180 కోట్ల విలువైన హెచ్ఏఎం రహదారి పనులకు నేడు శంకుస్థాపన చేశామని తెలిపారు. జూలపల్లి మండల కేంద్రంలో 15 కోట్లతో 4 లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులు, కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలో 7.35 కోట్లతో 4 లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులు, గంగారం, ఉసనపల్లి, పందిళ్ళ గ్రామాల్లో 15 కోట్లతో సింగిల్ లైన్ రహదారులను డబుల్ లైన్గా విస్తరించే పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్దపల్లి బైపాస్ రహదారికి మంజూరు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 82 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. భూసేకరణకు అవసరమైన మరో 27 కోట్లను ముఖ్యమంత్రి సహకారంతో త్వరలో విడుదల చేయిస్తామని, ఏడాదిలోపు పెద్దపల్లి బైపాస్ రహదారిని పూర్తి చేసి ఆర్ఎండ్బి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సుల్తానాబాద్ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున బైపాస్ రహదారి అత్యవసరమని ప్రభుత్వ విప్ తెలిపారు. రాజీవ్ రహదారి పరిధిలో సుల్తానాబాద్ బైపాస్ నిర్మాణానికి అవకాశం ఉందని,
భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. సుల్తానాబాద్ బైపాస్ నిర్మాణానికి ఆర్ఎండ్బి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గానికి మరిన్ని హెచ్ఎంఏ రహదారులు మంజూరు చేయాలని ఆర్ఎండ్బి శాఖ మంత్రిని కోరారు. హైదరాబాద్ రామగుండం రహదారి విస్తరణ సక్రమంగా లేదని, నిర్వహణ లోపం ఉందని, ఈ రహదారిని విస్తరించడంతో పాటు అవసరమైతే కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, గోదావరిఖని డిప్యూటీ మేయర్ పారుపల్లి ఎల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సోదరులకు, అక్కలకు, చెల్లెలకు, పార్టీ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మనం శాసనసభ ఎన్నికలు జరిగి 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాలు మన పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మన జిల్లా మంత్రి శ్రీధరబాబు గారి సహకారంతో, మన రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకన్న గారి మరి వారి ప్రోత్సాహంతో, వారు ఇచ్చినటువంటి మద్దతుతో, మరి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మన పెద్దపల్లి నియోజకవర్గంలో మరి వందలాది కోట్ల రూపాయల రోడ్లను మనం శాంక్షన్ చేసుకొని ఇవాళ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇవాళ హ్యాండ్లో దాదాపు 180 కోట్ల రూపాయలు, 180 కోట్ల మధ్య ఇవాళ హ్యాండ్ రోడ్లలో మరి గర్రెపల్లి నుండి పెగడపల్లి వరకు దాదాపు 100 కోట్లతోని ఇవాళ హ్యాండ్ రోడ్కు పెద్దలు వెంకన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందే సుల్తానాబాద్ నుండి, నర్సాపూర్ నుండి, ఏలూరు నుండి, మరి అదేవిధంగా జూలపల్లి మండల్, చీమలపేట, తెలుగుంట, పెద్దాపూర్ వరకు మరి హ్యాండ్ రోడ్లు 45 కోట్లతోని ఇవాళ దాన్ని కూడా మరి ఇక్కడికి వచ్చే ముందే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాంపూర్ మండలంలో పూనార మంగపేట టర్నింగ్ నుండి మరి ఆర్ఎండ్బి రోడ్ నుండి ముత్తార వరకు మరి ఇవాళ 32 కోట్లతోని దాన్ని కూడా హ్యాండ్ రోడ్లు ఇవాళ దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. మరి ఇదే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఇవాళ శ్రీధర గారి సహకారంతో, మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఇవాళ వెంకన్న దాదాపు 80 కోట్ల నిధులు మళ్ళీ కొత్తగా నామ్ ప్లాన్ కింద శాంక్షన్ ఇస్తే ఇవాళ జూలపల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కాదు, జూలపల్లి మండల కేంద్రంలో వెంకట స్వామి విగ్రహం చెల్లి పోలీస్ స్టేషన్ టర్నింగ్ వరకు మరి ఏదైతే రోడ్డు వైండింగ్తోని డబుల్ రోడ్ నిర్మాణం. అదే కాకుండా ఏదైతే అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు మనం అక్కడ పెద్దాపూర్, భూపాలపట్నం, పెద్దాపూర్ నుండి మరి జూలపల్లి వరకు రోడ్ అయితే కనీసం పేద ప్రభుత్వంలో కనీసం 2,000 కోట్లు చేయాలి. ఇవాళ మళ్ళీ దానికి కూడా 12 కోట్లతోని 2,000 కోట్లు చేసుకోబోతా ఉన్నాం. అదే కాకుండా ఓదెల మండల కేంద్రంలో మరి DITC కెనాల్ నుండి కస్తూర్బా స్కూల్ వరకు 3.5 కోట్లతోని సెంటర్ లైట్ నిర్మాణం. ఇదే కాకుండా మరి దీంతో పాటు మన శ్రీరాంపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో దాదాపు 5.5 కోట్లతోని సెంటర్ లైట్ నిర్మాణం కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. అదే కాకుండా మరి దాంతో పాటు మరి ఏదైతే గంగారం, శ్రీరాంపూర్ ఆర్ఎండ్బి రోడ్డు నుండి హుసేన్పేట నుండి పందిళ్ళ వరకు దాదాపు 15 కోట్లతోని దాన్ని కూడా రోడ్డు వైండింగ్ చేస్తున్నాం. డబుల్ రోడ్డు నిర్మాణానికి అదే కాకుండా పూర్తిగా ధ్వంసమైపోయి రోడ్డు నాశనం అయిపోయి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆనాడు మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు మిచ్చన్పేట రామాలయం దేవుడు పూజ చేసుకొని అక్కడి నుండి పాదయాత్రగా మరి పెద్దరాత్రి పోషమ్మ దేవాలయానికి ఆ
వెన్నెల కోటకు శాంక్షన్ తీసుకొచ్చుకొని దానికి కూడా ఇవాళ భూమి పూజ సంబంధించిన మంత్రి గారి వెంకన్న చేతుల మీద జరుపుకోవడం జరిగింది. మరి అదే కాకుండా పూనారం ఆరోపి ఫ్లైఓవర్ నుండి దాదాపు 12 కిలోమీటర్లు దానికి నామపాల కింద టెండర్లు తీసుకొని దానికి కూడా ఇవాళ మరి వెన్నెల కోటకు శాంక్షన్ తీసుకున్నాం. అదే కాకుండా ఏదైతే ఇవాళ మనం సుల్తానాబాద్ నుండి వెళ్ళేటప్పుడు మన గోదావరి DI6 కెనాల్ నుండి మరక వరకు వెన్నెల కోటకు దాదాపు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని దాన్ని కూడా ఇవాళ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఆనాడు నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆనాడు మన ఏదైతే రాజీవ్ రహదారి నుండి కోమలపల్లి నుండి నీరుకొండ ఆర్ఎంబి రోడ్ వరకు ఆనాడు రోడ్ అయితే ఆ రోడ్డు మొత్తం ధ్వంసం అయిపోయింది. రోడే ఆనవాలే లేకుండా అయిపోయింది. ఇవాళ మళ్ళీ మన వెంకన్న ఆర్ఎంబి మినిస్టర్ వెంకన్న గారి వారి సహకారంతో ఇవాళ 3 కోట్లు శాంక్షన్ తీసుకొని దానికి కూడా మళ్ళీ ఇవాళ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మన ఆంధ్ర రోడ్ల నేను వెంకన్న కలిసి అన్నా మీరు ఆంధ్ర రోడ్డు మాకు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినందుకు మన నా పక్షాన మా నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారి ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సాగునీటి అవసరాలు ఉన్నాయి. టేలెండ్ ప్రాంతం ఇది. దానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ టేలెండ్ ప్రాంతానికి రావాల్సిన నీటికి సంబంధించి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి మన జిల్లాలకు సంబంధించిన ఒక్క ఎకరం ఒక్క అడుగుల నీళ్ళు ఇయ్యలే. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క అడుగు కూడా ఒక లిఫ్ట్ ద్వారా ఒక్కరికి కూడా ఒక రైతు సోదరుడికి మన ప్రాంతం మా నియోజకవర్గంలో 3 బ్యారేజీలు ఉన్నప్పటికీ ఈ జిల్లాకు సంబంధించి అటు రామగుండం కానీ ఇటు పెద్దపల్లికి కానీ ఒక్క రైతు సోదరుడికి ఒక్క అడుగు నీరు అందియలే. ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉన్నారు వారు. నీటికి సంబంధించి ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే నీటిని లిఫ్ట్ చేసి గత 2 సంవత్సరాల నుంచి అత్యధిక పంట సాధించిన ఘనత మన రైతు సోదరుడి మా ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ కావాల్సిన అవసరాల నేపథ్యంలో మొన్న ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యులు మా కోమటిరెడ్డి వెంకన్న గారు ఢిల్లీకి పోయి గ్రీన్ ఫీల్డ్ హైవే రావాలి ఇక్కడికి, తిరిగి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టుకొని రామగుండం చివరి వరకు కొత్తగా ఒక రహదారి ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గారిని కోరింది. దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఊర్లు వస్తాయో ప్రత్యేకంగా సుల్తానాబాదు డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆర్ఎన్బి మంత్రి గారు ఇప్పుడే తెలియజేశారు. సుల్తానాబాద్ బైపాస్ కూడా దాంట్లో పెట్టడం జరిగిందని. ఈరోజు అది తొందరగా శాంక్షన్ చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేము ఒక పక్షాన, మన ఇన్ఛార్జి మంత్రివర్యులు ఇంకో పక్షాన, ఆర్ఎన్బి మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం పూర్తి స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేయడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పెద్దపల్లి కాన్స్టెన్సీ అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అదృష్టం, మీరు ఒక మంచి నాయకుడిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇవాళ మీరందరూ కూడా విజయ రమణారావు, మేమందరం కూడా పిలుచుకునే విజయ రమణారావు గారు ఇవాళ ఎమ్మెల్యేగా దొరకడం మీ అదృష్టం. ఆయన ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల క్షేమం, రైతుల కోసం కాలువల పడి ఎమ్మడి తిరగడం, ప్రతి సమస్య మీద తన సొంత సమస్యగా భావించి పనిచేసే ఎమ్మెల్యే ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మా డిపార్ట్మెంట్కి వెళ్ళి దాదాపు పెద్దపల్లి బైపాస్ రోడ్డు గెలిచిన మొట్టమొదటి మాసంలోనే నా దగ్గరికి రావడం, దాంతోపాటు మా మిత్రుడు, మీ ప్రీతమ నాయకులు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఎక్కడ కలిసినా పెద్దపల్లి బైపాస్ రోడ్ కావాలని ఆ ఎమ్మెల్యే గారు కొట్లాడుతుంటే దాన్ని ఇవాళ 150 కోట్లతో శాంక్షన్ చేసుకొని
ఇవాళ మరొక 250 కోట్లు. హ్యామ్ రోడ్స్ అంటే ఆర్ఎన్బి రోడ్సే. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోడ్లు అనేది ముఖ్యం. రోడ్లు అంటే ఏదో వెహికల్ పోవడానికే కాదు, వెహికల్ పోవడానికి ఒకటి, క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడానికి రోడ్లు, డబల్ రోడ్లు ఉండాలి. దాంతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబల్ రోడ్లు ఉంటే పట్టణాలకే పరిమితం దగ్గర కాకుండా తక్కువ ధరకు భూములు వస్తే, కొన్ని ఇండస్ట్రీస్ వస్తే అక్కడ చదువుకున్న విల్లాలకు యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు వస్తే దాంతోపాటు అక్కడ ఉన్న తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ అక్కడే ఉండొచ్చు. బయట పెట్టాలంటే హైవేకి పెట్టాలంటే 2 కోట్లు 3 కోట్లు ఎకరం భూమి ఉంటుంది. రోడ్డు వసతి ఉంటే ఆ విధంగా కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇండస్ట్రీ రావాలన్నా సేఫ్గా ఇంటి దగ్గర తల్లిను, భార్య, పిల్లలు ఎదురు చూస్తున్నారు. యాక్సిడెంట్ చూస్తున్నాం, రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఒకవైపు సెల్ ఫోన్ మాట్లాడుకుంటా నడుపుకుంటారు బండ్లు, ఒకవైపు ట్రిపుల్ రైడింగ్ పోతారు, ఎవడు హెల్మెట్ ధరించరు. పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా మీరు ఎక్కడైనా దావతులకు పోయించినా కానీ వాళ్ళు పట్టుకొని పెనాల్టీ వేస్తారు తప్ప మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండరు. అందుకని ఈరోజు రోడ్లు అనేది చాలా ముఖ్యం. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో మన రాష్ట్ర అభివృద్ధికి రోడ్లు ముఖ్యం. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు నాడు గతంలో 10 సంవత్సరాలు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నవారు, శ్రీధర్ బాబు లాంటి వారి సహకారం, మంత్రిమండలి, మా ఎమ్మెల్యేల వాళ్ళ కోరికలతో పాటు వాళ్ళ ప్రాంతానికి వారు ఇచ్చిన హామీలు, రోడ్లు ముఖ్యమని చెప్పి ఇలా 13,600 కోట్లతోని ఇలా డబల్ రోడ్లుగా మార్చడానికి మండల కేంద్రాలకు వెళ్ళి కాన్స్టెన్సీ జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు వేసుకునే కార్యక్రమం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు ములుగులో శంకుస్థాపన చేసిరు. 16,000 కోట్లతోని గ్రామాలకు వెళ్ళి, తండాలకు వెళ్ళి, మండలానికి కూడా సింగిల్ బీటీ రోడ్ ఉండాలని 36,000 కోట్లు ఇవాళ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో. ఇంత చిన్న రాష్ట్రంలో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డాంబర్ రోడ్లు డబుల్ లేన్గా చేస్తున్న ఘనత ఇవాళ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గర్వంగా చెప్తున్నాను. నిర్ణయాలతోటి మీకు ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటి ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్పారు. మహిళమ్మ తల్లులకి ఆ రోజే చెప్పాం, మీ ఇష్టంలో మీ ఆయనకి సంబంధం లేకుండానే మీరు బస్సు ఎక్కి వెళ్ళే అవకాశం ఉంది. వేములవాడకి వెళ్తారా, లేకపోతే ధర్మపురికి వెళ్తారా, మా భద్రాచలానికి వస్తారా, బ్రహ్మాండంగా వెళ్ళండి తల్లి, మేము ఇస్తామని చెప్పి మొదటి నెలలోనే మా తల్లులందరికీ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సులు ఇచ్చాం, ఉచిత కరెంట్ ఇచ్చాం, గ్యాస్ బండ్ ఇచ్చాం. ఆఖరికి ముఖ్యమంత్రి పిల్లలు తినేటటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు బస్సు ఎక్కి ఎన్ని కోట్ల సార్లు వెళ్ళారో మా దగ్గర లెక్కలున్నాయి. మీ ఆయనకి లెక్క లేకపోయినా ఏ తల్లి ఎన్నిసార్లు బస్సు ఎక్కిపోయిందో మా దగ్గర లెక్కలున్నాయి. అయినా సరే 10,000 కోట్ల రూపాయలైనా సరే ఆర్టీసీకి కట్టి మిమ్మల్ని సంతోషపెట్టి మీ ఆదాయాన్ని మీ దగ్గర, మీ జేబులో, మీ బొడ్లో ఉంచేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. మీ ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వమే భరాంచుతూ ఉంది. మీ పిల్లల చదువులకు కూడా 1,25,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క పాపు మీద, ఒక బాబు మీద చదివించేటటువంటి బాధ్యతని ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి జీవించేటటువంటి యొక్క సమాజాన్ని సృష్టించడం కోసం 200 కోట్లతోటి ప్రతి నియోజకవర్గంలో పాఠశాల నిర్మాణం జరుగుతుంది. విద్య పట్ల, వైద్యం పట్ల పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. మీరు నిన్న కాక మొన్న చూశారు, వాళ్ళు కొబ్బరికాయ కొడితే మనం గుమ్మడికాయ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు అన్నింటినీ కూడా శంకుస్థాపన చేసి జీవోలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద పడింది. అందుకని హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కూలిపోయిన ప్రాజెక్టులను బాగు చేసే బాధ్యత కావచ్చు, ఛిద్రమైనటువంటి వ్యవస్థని బాగు చేయటం కావచ్చు, వీటన్నిటినీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజాల మీద వేసుకొని మీకు ఇచ్చినటువంటి మాట కోసం ఈ రోజున భారతదేశ ప్రభుత్వం సహకరించకపోయినా మనం అడిగినటువంటి పనులు వెంటనే
వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోయినా రహదారుల కోసం, నీటిపారుదల కోసం, గోదావరి జలాల కోసం, కృష్ణా జలాల కోసం అనునిత్యం పోరాడుకుంటూనే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావలసినటువంటి కార్యక్రమాలు చేసుకునే స్థితికి మీరిచ్చినటువంటి శక్తి ద్వారా, మీరిచ్చినటువంటి బలం ద్వారా, మీరిచ్చినటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తల వంచకుండా అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి సంక్షేమ కార్యక్రమాలు ఒక పట్ల, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క. మా వెంకన్న ఈరోజు కొత్త మోడల్, ఏ రాష్ట్రంలో లేనటువంటి మోడల్ను తీసుకొచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు రహదారులు ఇవ్వటం అంటే అది వెంకటరెడ్డికే సాధ్యం. ఎందుకు అనంటే ఈయన జేబులో గడ్కరీ గారు ఉండడు. ఆ గడ్కరీ గారు ఈయన ఎంత చెబితే అంత. అందుకనే మీకు సుల్తానాబాద్ బైపాసా, పెద్దపల్లి బైపాసా, గ్రీన్ఫీల్డ్ హైవేనా, ఏది కావాలంటే అది తీసుకురాగలిగే శక్తి మా వెంకటరెడ్డి గారికి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి సాహచర్యం ఉన్నటువంటి మీ విజయరమణ, ఆయన గారు అడిగితే కాదనే మంత్రి లేడు. ముఖ్యమంత్రి కూడా విజయరమణ అడిగినా, ఠాకూర్ అడిగినా తప్పకుండా సంతకాలు అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీళ్ళిద్దరికి అండగా నిలబడ్డటువంటి మన మంత్రి శ్రీధర్ బాబు గారు, ఆయన మాట్లాడకపోయినా కనుసైగతోటి పనులు జరిపేటటువంటి శక్తి ఆ మంత్రి గారికి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకున్నటువంటి నాయకత్వం ద్వారా రహదారులే కాదు, నీటిపారుదలే కాదు, నిన్న ఉదయం మా లక్ష్మి గారు జాయిన్ అయింది. మొన్న రాత్రి పాపం అమెరికా నుంచి వస్తే పొద్దున్నే రమణ ఫోన్ చేసి నాకు గోడౌన్లు ఇస్తావా లేదా అని చెప్పి నిన్న ఉదయం చెప్పాడు. ఉదయం చెప్తే సాయంత్రానికి జీవో ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేపించినటువంటి పరిస్థితి. అంటే విజయరమణకి ఎంత అధికారం ఉందో, ఎంత బలం ఉందో మీరు అర్థం చేసుకోండి.